నమస్కారం మిత్రులారా. ఆత్మానుభవాలు, ఎకోస్ ఆఫ్ ద సోల్, ఎకో బోడెన్ గారు మనకు అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం. జాకీ నా దగ్గరకు స్వస్థత పొందటానికి వచ్చిన ప్రతిసారి ఆమె నేర్చుకుంటున్న విషయాలకు తన ఆత్మ ఎంతో ఆనందపడటం గ్రహించాను. కానీ భౌతికంగా చూస్తే ఆమె ఎంతో శారీరక బాధ అనుభవిస్తున్నందుకు చాలా కష్టంగా అనిపించింది. తన ఆరోగ్య విషయంలో ఒక్కో వైద్యుడు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. రకరకాల మందులు వాడటం వల్ల ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఆమెకున్న అనారోగ్య సమస్యల పట్ల ఆమె భర్త, పిల్లలు పూర్తి అసంతృప్తిని వ్యక్తపరిచారు. శారీరకంగా ఎంతో నిరుత్సాహం ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె ఆత్మ తాను సంపాదించుకుంటున్న జ్ఞానం పట్ల ఎంతో ఆనందపడుతోంది. ఆమె ఆత్మ ఉత్తీర్ణత అంటే మరణం పొందుతున్నట్లు నాతో చెప్పింది. కొన్నాళ్ళకి అదే జరిగింది. మరణానంతరం జాకీ యొక్క ఆత్మ నన్ను కలిసి జాకీ సంపాదించిన జ్ఞానానికి, ధైర్యానికి ఎంతో ఆనందపడుతున్నానని చెప్పింది. ఈ కథలన్నీ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇతరులను కానీ మనల్ని మనం కానీ ఎప్పుడూ తీర్మానించరాదు. అంటే జడ్జ్ మనం కావచ్చు, ఇతరులు కావచ్చు. ఎందుకు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మనకు తెలీదు. మనకు జీవితం ఒకవైపు నుంచే తెలుసు, కానీ ఆత్మ జీవితాన్ని ఉన్నతమైన కోణంలో చూస్తుంది. అనుభవ జ్ఞానాన్ని పొంది తద్వారా పునరావృత్తి చెందటమే ఆత్మ యొక్క ఉద్దేశ్యం. బంధాలు. కరిన్ తనని ఎంతగానో బాధిస్తున్న వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి నా దగ్గరికి వచ్చింది. ఆమె తన నడుం నొప్పి విషయమై ఎందరో వైద్యులను కలిసింది, కానీ ఎవ్వరూ ఆమెకు నడుం నొప్పి నుంచి ఉపశమనం కలిగించలేకపోయారు. తాను అనుభవిస్తున్న నొప్పికి గల కారణాన్ని, దాని నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని చెప్పమని నా ద్వారా మార్గదర్శకులని అడిగింది. నాకు కరిన్ మగ వ్యక్తిగా ఒకానొక కవచాన్ని ధరించి గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లుగా కనిపించింది. అతడిని చూస్తే యుద్ధానికి వెళ్ళటానికి సంసిద్ధమవుతున్నట్లుగా అనిపించింది. ఇంతలో ఒక వ్యక్తి వెనకాల నుంచి వచ్చి కత్తితో పొడిచి చంపేశాడు. వారిద్దరూ ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారని, వెనక నుంచి పొడిచిన వ్యక్తి ప్రస్తుత జన్మలో ఆమె ప్రేమికుడని, అందుకే అతడు జీవితంలోకి రాగానే ఆమెకు వెన్నునొప్పి మొదలైందని గైడ్స్ తెలియజేశారు. ఏ అమ్మాయి కోసమైతే కొట్టుకున్నారో ఆ అమ్మాయి ఈ జన్మలో తన ప్రియుడు మొదటి భార్య ద్వారా పొందిన కుమార్తె అని వివరించారు. గైడ్స్ చెప్పిన విషయం 2 కారణాల చేత కరిన్ నమ్మింది. 1, తన ప్రియుడు తన కూతురి విషయంలో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడని. 2, అతడు తన పక్కన ఉన్నప్పుడల్లా ఆమె వెన్నుని అవసరం లేకపోయినా పరిశీలిస్తూ ఉండేవాడని చెప్పింది. కొన్ని నెలల తర్వాత ఆమె నన్ను కలిసి వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పింది. వారెవరూ మంచి స్నేహితులుగా వారికి ఒకరి మీద ఒకరికున్న భావనలు వ్యక్తపరుచుకున్నారని, ఇద్దరు వివాహం చేసుకోవద్దని నిర్ణయించుకున్నారని చెప్పింది. వారు కలిసి ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు చేసిన తప్పులను సరిదిద్దుకున్నారని, అప్పుడు ఆమెకు వెన్నునొప్పి తగ్గిపోయిందని చెప్పింది. పాత గాయాలు అన్నీ మానిపోయాయి. రినీ అన్న పేరు గల స్త్రీ తన తండ్రితో ఆమెకు ఉన్న బంధాన్ని గురించి తెలుసుకోదలిచి నా దగ్గరికి వచ్చింది. జీవితాంతం తన తండ్రిని సంరక్షించటమే తన కర్తవ్యమని భావిస్తుండేదని, అతని నుంచి దూరంగా వెళ్ళాలి అంటే బాధగా ఉంటుందని, ఆయనకు అవసరమైనప్పుడు తాను దగ్గర లేకపోవటం ఆవిడకి బాధ కలిగించేదని చెప్పింది. అంతేకాక వారెవరూ లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారని కూడా చెప్పింది. ఆమె కొంతకాలం ఈ విషయమే మానసిక వైద్యాన్ని పొందుతుందని, కానీ దానివల్ల తన పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపడలేదని చెప్పింది. నా సైకిక్ రీడింగ్లో ఒక అమెరికన్ గర్భిణిని చూశాను. ఆమె పొదల్లోకి నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు తగిలి క్రింద పడి ఒక మగ శిశువుకు జన్మని ఇచ్చి ఏడుస్తూ తన ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. నేను గైడ్స్ను రినీ ఎందుకు పిల్లవాడిని చెట్టు పక్కన వదిలి వెళ్ళిపోయిందని అడిగితే, తనకు పెళ్లి కాలేదని, పిల్లవాడిని సంరక్షించలేక, మరి పిల్లవాడిని తనతో ఉంచుకోవడానికి తన కుటుంబానికి, తనకి, బిడ్డ తండ్రికి తలవంపులు తీసుకురాలేక భయంతో ఆ పని చేసిందని చెప్పారు. ఆనాడు ఆమె వదిలిన బిడ్డ ఈ జన్మలో తన తండ్రిని
ఈ జన్మలో అతన్ని వదలనని ప్రమాణం చేసిందని చెప్పారు. రెనీ ఇంకా తన పూర్వజన్మలో చేసిన నేరానికి చింతిస్తోందని తనను తాను క్షమించుకోవాలని చెప్పారు. మార్గదర్శక ఆత్మ ఆమెను తన తండ్రి విషయంలో తీసుకున్న బాధ్యతలను వ్రాయమని, ఇకపై తన తండ్రి సంరక్షణ భారాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పారు. సైకిక్ రీడింగ్ పూర్తయిన తర్వాత ఆమె ఈ జన్మలో తన తండ్రిని ఆయన కన్నతల్లి వదిలేశారని, ఇంకొకరు పెంచుకున్నారని చెప్పింది. ఈ విషయం పైన తన తండ్రి ఎక్కువ దృష్టి చూపడానికి ఇష్టపడుతుంటారని రెనీ చెప్పింది. కనుక అతని ఆత్మ ఒంటరితనాన్ని అధిగమించటం అన్న పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవలసి ఉందని నేను భావిస్తున్నాను. నేను రెనీని మళ్ళీ సంవత్సరం తర్వాత కలిశాను. ఆమె మునుపటి కంటే ఆనందంగా ఉంది. సైకిక్ రీడింగ్ పూర్తి అయ్యాక తన తండ్రిని విడిచిపెట్టడానికి కొంతకాలం పట్టిందని చెప్పింది. ఆమె అనుభవిస్తున్న వియోగం మంచికేనని, వదిలివేయడం నేర్పించే 12 స్టెప్స్ సమూహంతో చేరానని, అక్కడ మానసిక నిపుణులు నాలోని అపరాధ భావాన్ని తీసివేశారని, దానితో నిదానంగా తన పాత భావాల నుంచి బయటపడిందని చెప్పింది. తన తండ్రి ఇప్పటికీ వదిలివేయబడటం అన్న బాధ ఎదుర్కొంటున్నప్పటికీ తాను ఇదివరటి కన్నా ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. వ్యసనాలు పరస్పరం ఆధారపడుట. చాలామంది నన్ను ఆత్మ ఎందుకు మద్యపానానికి, మత్తు పదార్థాలకి బానిసగా ఎంచుకుంటుంది అని అడిగారు. కొందరు వారి పూర్వజన్మల్లో మద్యపానం, మత్తు పదార్థాలకి బానిసలైన వారిని వ్యాఖ్యానిస్తుండేవారు. కనుక ఈ జన్మలో వారి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఇటువంటి జన్మ తీసుకుంటారని ఆత్మిక మార్గదర్శకులు చెప్పారు. మత్తు పదార్థాలతో వారి వారి శరీరాలను నాశనం చేసుకున్న చాలా ఆత్మలను చూశాను. వారు వ్యసనాలను వదిలిపెట్టి తమని తాము నాశనం చేసుకోవటం మానే వరకు జన్మిస్తూనే ఉంటారు. కొన్ని ఆత్మలు మద్యపానం, మత్తు పదార్థాల అనుభూతిని తెలుసుకోవటం కోసం వాటికి అలవాటు పడతాయి. పరస్పరం ఆధారపడటం అనేది ఇంకొక ఆసక్తికరమైన జీవిత పాఠం. కొందరు ఎప్పుడూ ఎదుటివారి మీద ఆధారపడుతూ నిరంతరం తమను తాము కోల్పోయి వలపన్ని ఎలాగైనా ఎదుటివారితోనే ఉండటానికి చూస్తారు. తమపై తాము తక్కువ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ఇతరులే తమ మంచి చెడులు చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఇతరులపై ఆధారపడటం మానేసి వారిని వారు సంరక్షించుకోవటం నేర్చుకోవాలి. అలా ప్రవర్తించడం స్వార్థపూరితమని, వారిని వారు అగౌరవపరచుకోవడమే అని తెలుసుకోవాలి. మనమంతా క్రమంగా మన పరిస్థితుల మీద దృష్టి సారించి మనకు మనం సహాయపడుతూ, మనల్ని మనం స్వస్థత పరుచుకుంటూ, సంపూర్ణంగా తయారవుతూ, ఎదుటివారు మనకు ఏదో చేయలేదన్న విషయాన్ని విడిచిపెట్టాలి. మన ఆనందాలకి మనమే బాధ్యులమని, ఎదుటివారిపైన ఆధారపడి బాధపడటం వల్ల మనల్ని మనమే కోల్పోతామని, మన అత్యున్నత స్థితిని చేరుకోవాలంటే మనల్ని మనం ప్రేమించుకోవటం తెలియాలి. ఇతరులపై అమితంగా ఆధారపడటం ఆత్మవిశ్వాసానికి పూర్తిగా విరుద్ధం. కర్మ సిద్ధాంతం. యేసుక్రీస్తు నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్టుగానే ఎదుటివారిని ప్రేమించు అని చెప్పారు. చాలామంది ఎదుటివారిని గౌరవించి తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. కానీ ఆయన చెప్పింది అది కాదు. భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో మనల్ని మనం అంతలా ప్రేమించుకోవాలి. లేదా విషయం అవగతమయ్యే వరకు తిరిగి తిరిగి భూమిపైకి వస్తూనే ఉంటాము. ఈ అధ్యాయంలో నేను వివరించిన కర్మల ఉదాహరణలు కొందరికి తీవ్రంగా అనిపించవచ్చు. మరికొందరికి వారు అనుభవిస్తున్న దానికన్నా ఎక్కువేమీ కాదనిపించకపోవచ్చు. మనం భూమిపైన ఏమేమి నేర్చుకోవాల్సి ఉన్నాయో దాన్ని బట్టి ప్రస్తుత జన్మలో ఒక పాఠంగా కానీ, లేదా 20-30 పాఠాలు ఒకేసారి నేర్చుకునేలాగా ఎంచుకోవటం జరుగుతుంది. ఒక్కొక్కసారి అన్ని పాఠాలు ఒకే జీవితకాలంలో నేర్చుకుంటాం. కనుక ఆత్మ తాను నేర్చుకోవలసిన పాఠాలను అభ్యసించటంలో నిమగ్నమై ఉంటుంది. మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ అభ్యాసం పూర్తి అయ్యే కొద్దీ ఆత్మలోకంలో ఆత్మ ఉన్నత తలాలకు పురోగతి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. మన పరిస్థితులకు మనం బానిసలవ్వాల్సిన అవసరం లేదు. పరిస్థితులు వాటంతట అవి మారినా, మనం మార్చినా మనం జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. మన జీవితాన్ని ఆనందోత్సాహాలతో గడపవచ్చు, లేదా పరిస్థితులతో పోరాడుతూ జీవితం ఎంత దారుణంగా ఉందోనని తెలుసుకోవచ్చు. మన జీవితాన్ని
ఎలా ఏ కోణం నుంచి చూస్తున్నాం అన్న విషయం పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. మనం యాదృచ్ఛికంగా కానీ ఆకస్మికంగా కానీ భూమిపైకి రాలేదు. మన జీవితాన్ని శ్రద్ధగా గమనించాలి. మనం భూమిపైకి ఎందుకు వచ్చామో అన్న విషయం చాలా ముఖ్యం. మనం భూమిపైన ఎన్నో నేర్చుకొని ఉన్నతులమై అత్యంత ప్రేమ స్వరూపులుగా తయారవ్వాలి. భూమిపైన నేర్చుకోవలసిన పాఠాలు అయిపోయాక మన ఆత్మలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉత్తీర్ణత పొందుతాయి. దానినే మనం భౌతిక మరణం అని సంబోధిస్తుంటాం. మన ఆత్మలు ఈ లోకంలో ఎంతో కష్టపడుతున్నా భౌతికంగా వాటికి కారణాలు అర్థం కాకపోవచ్చు. కానీ ఆత్మపరంగా అది తాము సంపాదించుకున్న జ్ఞానానికి అవసరం కనుక ఎంతో ఆనందంగా ఉంటుంది. మరణం ఆత్మ పరిపక్వత అనే అధ్యాయంలోకి అడుగుపెట్టాం మిత్రులారా. మరణం అనేది పరమాత్మచే రూపకల్పన చేయబడ్డ ఎంతో సహజమైన తప్పనిసరి అయిన విశ్వజనీనమైనటువంటి సంఘటన. ఆశ్చర్యం ఏమిటంటే జీవులందరినీ అత్యంత దుఃఖపెట్టే విషయం కూడా ఇదే. ఈ కొటేషన్ మనకి జోనాథన్ స్విఫ్ట్ ఇచ్చారండి. మరణం, సమాధి, నిద్రలేమి, శవం, అంత్యక్రియలు, శ్మశానం, శ్మశాన వాటిక, నల్లని దుస్తులు, రోదనలు, అస్థికల కుండ, మరణించిన వారి జ్ఞాపకార్థంగా చేసే సేవలు, మృత్యు వార్త, వైధవ్యం, 21 తుపాకీ పేలుళ్ళు, పూడ్చిపెట్టడం, శూన్యత, కోల్పోవడం, మరణ వార్తలు, ఒంటరితనం, బాధ. దురదృష్టవశాత్తు మరణం అనేది మనకు ఎంతో బాధను, దుఃఖాన్ని కలిగిస్తుంది. మనకు ప్రియమైన వారిని కోల్పోవటం మనకు తీరని నష్టంలా భావిస్తుంటాం. కానీ నిజానికి మరణించిన రోజును ఆత్మలోకంలో ఆత్మ పరిపక్వతకు చేరువైన రోజుగా పరిగణిస్తారు. చాలా సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితురాలు తన కుమారుణ్ణి ఒక ప్రమాదంలో కోల్పోయింది. నేను నా కళ్ళతో తన కుటుంబ సభ్యుల పరిస్థితిని చూశాను. అదేవిధంగా నా దివ్య నేత్రంతో ఆ పిల్లవాడి ఆత్మ యొక్క పరిస్థితిని చూశాను. అది ఎంతో అద్భుతమైన అనుభూతి. ఆ సంఘటనలో నేను భాగమైనందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను. నా స్నేహితురాలు మౌరీన్ తన కుమారుడు జాసన్కి ప్రమాదం జరిగిందని, నన్ను అక్కడికి త్వరగా రమ్మని సమీపంలోని ఆసుపత్రి నుంచి ఫోన్ చేసింది. నన్ను కలవడానికి పిలిపించినప్పుడు ఆమెకు జాసన్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో తెలీదు. నేను ఆసుపత్రికి రాగానే ఒక నర్సు నన్ను లిఫ్ట్ దగ్గర కలిసి అంతకు ముందు జరిగిన మెదడుకు సంబంధించిన పరీక్షల్లో జాసన్లో కాస్త చలనం కనిపించిందని, కానీ ప్రస్తుతం తన పల్స్ మొత్తం ఆగిపోయిందని చెప్పారు. ఈ విషయం మౌరీనికి తెలియజేసే విషయంలో నేను ఏమైనా సహాయం చేయగలనేమోనని నర్సు నన్ను అడిగింది. నేను జాసన్ గదిలోకి వెళ్ళినప్పుడు అతని పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉంది. పిల్లవాడి శరీరం నిశ్చలంగా వైద్య పరికరాల రక్షణలో ఉంది. మౌరీన్ భయపడుతూ తీవ్రమైన బాధతో పిల్లవాడిని ఆధ్యాత్మికంగా స్వస్థతపరచమని నన్ను కోరింది. వైద్య నిపుణులందరూ ఆ గది నుంచి బయటకు వెళ్ళగానే నా 2 చేతుల్ని పిల్లవాడి ఛాతీపైన ఉంచి నా నుంచి స్వస్థత శక్తిని పంపించదలిచాను. కానీ ఎటువంటి స్వస్థతా శక్తి నా చేతి నుండి బయటికి రాలేదు. నేను దివ్య దృష్టితో అతని ఆత్మతో మాట్లాడదలిచాను. నేను అతని ఆత్మ తన శరీరంలోనో కనీసం ఈ గదిలోనూ ఉంటుందనుకున్నాను. కానీ అతడి ఆత్మ 2 దేవదూతలతో కలిసి ఆత్మలోకం వైపుకు ప్రయాణించడం చూశాను. చనిపోయిన అతని అమ్మమ్మ, తాతయ్య ఆత్మలు ఆత్మలోకం ద్వారం దగ్గర నుంచోవడం గమనించాను. నేను అంతర్ముఖంగా తన ఆత్మని పిలిచి తన శరీరానికి ఏం జరుగుతుందో, తన ఆత్మలోకం దగ్గర ఏం చేస్తోందని అడిగాను. అతడి ఆత్మ తన పక్కన ఉన్న దేవదూతల్ని చూపించి నేను ఇకపై వారితోనే ఉంటానన్న విషయాన్ని వారు నాకు వివరిస్తున్నారని చెప్పింది. అమ్మమ్మ, తాతయ్య ఆత్మలు జాసన్ని జాగ్రత్తగా చూసుకుంటామని జాసన్ తాతయ్య ఆత్మ చెప్పింది. ఇదంతా చూసి నేను నిర్ఘాంతపోయాను. దీనంతటికీ అర్థం అతను చనిపోబోతున్నాడనా అని అడిగాను. అవును, అతడు ఈరోజు చనిపోబోతున్నాడు అని అతని తాతయ్య ప్రశాంతంగా చెప్పారు. నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. సరిగ్గా 3 రోజుల క్రితమే అతడు తన 12వ పుట్టినరోజు జరుపుకున్నాడు.
ఈరోజు ఇక్కడ చిన్న వయసులోనే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. నేను తనకు ఏమైనా చేయాల్సి ఉందేమోనని అతని ఆత్మని అడిగాను. తాను శరీరం విడిచి వెళ్లేలోపు తన తండ్రి ఎక్కడున్నాడో వెతికి పెట్టమని అడిగాడు. ఆ మాట చెప్పి జాసన్ యొక్క ఆత్మ అదృశ్యమైంది. నా గైడ్స్ అతన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. చూడటానికి అతడు ప్రశాంతంగా కనపడుతున్నప్పటికీ లోపల మదనపడుతున్నట్లు తెలియజేశారు. అతని తల్లిదండ్రుల దగ్గర ఉండి ఈ పరిస్థితిని తట్టుకునేలా సహాయపడమని నన్ను కోరారు. నేను గదిలో నుంచి బయటికి వచ్చి వరండాలోకి వెళ్ళాను. నేను కాస్త ఊపిరి పీల్చుకొని ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఒక మనిషిగా అతడి మరణాన్ని ఒప్పుకోవటం చాలా కష్టమైన విషయం. నన్ను ఈ సంఘటన నుంచి బయటపడేసి వారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయడంలో సహాయపడమని ఆ పరమాత్మను కోరాను. జాసన్ సోదరిని ఆమె తండ్రి ఎక్కడున్నాడని అడిగాను. ఆయన సెలవులకి మెక్సికో వెళ్ళాడని ఆమె చెప్పింది. ఆయన్ని ఎలా కలవాలో, ఎప్పటికి తిరిగి వస్తారో ఎవరికీ తెలియదని చెప్పింది. వెంటనే నా గైడ్స్లో ఒకరు విమానాశ్రయంలో అతని పేరును పిలిపించమని చెప్పారు. అప్పుడు అతను అప్పుడే మొదటి ద్వారం దాటుతూ ఉండగా తన పేరు వినపడిందని, కనుక 30 సెకండ్లలో నా ఫోన్కు సమాధానం ఇచ్చానని జాసన్ తండ్రి చెప్పారు. నేను జరిగిందంతా చెప్పగానే పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. జాసన్ను ప్రాణ సహాయ యంత్రాలు అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ నుంచి విముక్తి చేశారు. ఆ తర్వాత 30 గంటలు చాలా కష్టంగా గడిచాయి. ఒకవైపు అతడి మరణాన్ని ఒప్పుకోలేక తన కుటుంబం, స్నేహితులు ఎంతో వేదనను అనుభవించడం చూశాను. మరోవైపు ప్రశాంతంగా ఆ ఆత్మ వెళ్ళిపోవటమూ చూశాను. ఆత్మలోకంలో ఎంతో ప్రేమతో అతని రాకను స్వాగతిస్తున్న వారిని చూశాను. నేను ఒకానొక ఆధ్యాత్మికపరమైన స్వస్థత కలిగించే వ్యక్తిగా నేను ఇలాంటి సంఘటనల్ని ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో చూశాను. మానవుడు నేర్చుకోవాల్సిన విషయాల్లో మరణం అనేది ఒప్పుకోలేని కష్టమైన విషయమే అయినా కానీ ఆత్మ పరిధి నుంచి చూస్తే అది చాలా సహజమైన, స్వాగతించదగ్గ పరివర్తన. ఆత్మ ప్రణాళిక ఏదైనా మంచికే. ఈ మధ్యకాలంలో నాకు కాలిఫోర్నియా నుంచి ఒక వైద్యురాలు ఫోన్ చేశారు. తన 77 ఏళ్ల తండ్రి ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నారని, నా అతీంద్రియ శక్తులచే స్వస్థత చేకూర్చమని అడిగారు. ఆయన శారీరకంగా ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ ఆయన్ను బ్రతికించమని కోరారు. అతను చనిపోతే కుటుంబం అంతా శోకగ్రస్తులవుతారని, ఆమె తల్లి బ్రతకలేరని చెప్పింది. నేను చాలా సంవత్సరాల నుంచి నా ప్రార్థనల ద్వారా ఎందరినో అనారోగ్యాల నుంచి స్వస్థత పరచగా, కొందరికి నా ప్రార్థనలు వారు సుఖంగా మరణించడానికి సహాయపడుతుందని ఆమెకి చెప్పాను. అంతేకాక వారికి చేసే ప్రార్థన వారి శరీరం నుంచి ఆత్మ సులభంగా విడుదలవటానికి సహాయపడిందని చెప్పాను. నేను తన తండ్రి ఆత్మకు ఏది మంచిదో దాని గురించే ప్రార్థిస్తానని, నా ప్రార్థన నుంచి ఏ ఫలితం వచ్చినా ఒప్పుకోగలిగే శక్తిని కుటుంబ సభ్యులందరికీ ఇవ్వమని కూడా ప్రార్థిస్తానని చెప్పాను. నేను ఈ విషయం చెప్పగానే అందరిలోనూ ఎటువంటి సందిగ్ధ స్థితిని గమనిస్తానో అదే ఈవిడ మాటల్లో కూడా గమనించాను. ఆవిడకు తన తండ్రిని కోల్పోవటం ఏమాత్రం ఇష్టం లేదు. మనమందరం మరణాన్ని శత్రువులా భావిస్తుంటాం. ఆ పదాన్ని, మరణించటం అన్న భావనను కూడా అసహించుకుంటూ ఉంటాం. నాకు తెలిసినంత వరకు ఎవరైనా తమ దీర్ఘకాల దుఃఖం నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే మరణాన్ని మంచిగా భావిస్తుంటారు. మన శరీరం, మనస్సు, ఆత్మ యొక్క అదుపాజ్ఞల్లో ఉంటాయని మొదట నేను తెలుసుకున్నప్పుడు నాకు ఆ విషయం ఏమాత్రం నచ్చలేదు. కానీ అదే నిజం. భూమిపైన మన ప్రయాణం అంతా ఆత్మ ఎదుగుదల కోసమే. మానవ శరీరం ఒక తొడుగు. అది కేవలం భూమిపై నివసించడానికి ఆత్మ తెచ్చుకునే వాహనం. మనం ఎప్పుడు పుడతాం, మరి ఎప్పుడు మరణిస్తామన్నది మన శరీరం చేతుల్లో కానీ, మనస్సు చేతుల్లో కానీ లేదు. ఆత్మ చేతిలో మాత్రమే ఉంది. ఆమె తండ్రి విషయానికి వస్తే, నేను అతని ఆత్మకు మంచి జరగాలని ప్రార్థించడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆయన మరణించారు. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మరికొద్ది భాగాన్ని రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలు.